రిలేటెడ్గా మెంటల్ ఎబిలిటీలో మనకి 30 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఈ 30 మార్క్స్కి రిలేటెడ్గా సిలబస్ ఒకసారి డిస్కస్ చేసుకున్న తర్వాత మనం ఒరిజినల్ టాపిక్స్ రిలేటెడ్గా డిస్కస్ చేద్దాం. మెంటల్ ఎబిలిటీ అంటే మనకి మానసిక సామర్థ్యము. తెలుగులో వచ్చేసి మానసిక సామర్థ్యము అంటాము. వీటికి సంబంధించి కొత్త సిలబస్లో 3 సెక్షన్స్గా ఇచ్చారు. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి లాజికల్ రీజనింగ్, డిడక్టివ్, ఇండక్టివ్, అబ్డక్టివ్. ఈ 3 మెథడ్స్కి రిలేటెడ్గా కొన్ని టాపిక్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. వాటిల్లో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్. స్టేట్మెంట్ అంటే ప్రకటన అంటాము. అజంప్షన్స్ ఊహాగానాలు. ఊహాగానాలు అంటే మనం ఏదైనా స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు దాన్ని మనం పాజిటివ్గా మాత్రమే ఊహించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరూ గ్రూప్ 2 రాయడానికి అప్లై చేయడం అనేది స్టేట్మెంట్ అనుకుంటే, ఆ స్టేట్మెంట్కి రిలేటెడ్గా మనం ఏమి అజంప్షన్ చేస్తున్నామంటే, జస్ట్ ఆస్పిరెంట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు మనకి స్క్రీనింగ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఖచ్చితంగా పాస్ అవుతామనేది పాజిటివ్గా ఎజ్యూమ్ చేసుకుంటాం. ఎజంప్షన్ మీన్స్ ఊహించుకుంటాం. పాజిటివ్ ఎజంప్షన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది తప్పితే నెగిటివ్ ఎజంప్షన్ ఎట్టి పరిస్థితిలో కూడా తీసుకోకూడదు. దాని మీనింగ్ వరకు అయితే అంతవరకు సరిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. స్టేట్మెంట్ అంటే సేమ్ ప్రకటనే తీసుకుంటాము. ఆర్గ్యుమెంట్ అంటే మీనింగ్ వచ్చేసి తెలుగులో వాదనలు అంటాం. ఆర్గ్యుమెంట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ ఫామ్ అవ్వాలంటే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండాలి. ఒక స్టేట్మెంట్కి రిలేటెడ్గా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు సంబంధించి గ్రూప్ 2 నోటిఫికేషన్ February 25th ఎగ్జామ్ జరుగుతుంది అని ఇచ్చారు. ఆ 25th ఎగ్జామ్ జరుగుతుంది అనేది దానికి సంబంధించి మనం ఒక వ్యక్తి వచ్చేసి ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పవచ్చు, ఇంకొక వ్యక్తి వచ్చేసి జరగకపోవచ్చు అని చెప్పవచ్చు. అంటే ఒక స్టేట్మెంట్కి రిలేటెడ్గా 2 డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తేనే మనకి ఆర్గ్యుమెంట్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఆర్గ్యుమెంట్ అంటే మనకి ఒక స్టేట్మెంట్కి రిలేటెడ్గా 2 డిఫరెంట్ ఒపీనియన్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆర్గ్యుమెంట్స్ అనేది ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి కన్క్లూజన్స్. కన్క్లూజన్స్ అంటే మీనింగ్ వచ్చేసి తీర్మానాలు అంటాం, లేదా ముగింపులు అంటారు. తీర్మానాలు లేదా ముగింపులు అని మాట్లాడతాం. మనకి స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ వచ్చేసి ఏదైనా ఒక స్టేట్మెంట్కి రిలేటెడ్గా మనం ముగింపులు ఎట్లా ఇస్తారంటే ఆ స్టేట్మెంట్కి రిలేటెడ్ డైరెక్ట్ మీనింగ్ మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. ఇండైరెక్ట్ మీనింగ్ అనేది తీసుకోకూడదు. ఓన్లీ డైరెక్ట్గా స్టేట్మెంట్ ఏం చెబుతుంది అనేది మనం తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ లేదా కోర్సెస్ ఆఫ్ యాక్షన్. కోర్సెస్ ఆఫ్ యాక్షన్ అంటే కార్యాచరణలు. కార్యాచరణలు అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే ప్రజెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు కదమ్మా గ్రూప్ 2కి రిలేటెడ్గా. ఈ నోటిఫికేషన్ ఇవ్వగానే మనకి సిలబస్ లేదా ఎగ్జామ్స్ వెంటనే జరిగిపోవు. దానికి సంబంధించి యాక్షన్ స్టార్ట్ చేయాలి. యాక్షన్ మీన్స్ వర్క్. వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 25th వచ్చేసి మనకి ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి దానికి ఊరికే జస్ట్ నోటిఫికేషన్ ఇచ్చి ఊరుకుంటే సరిపోదు. దానికి సంబంధించి పేపర్ సెట్టింగ్ కానీ లేకపోతే ఎగ్జామినేషన్ సెంటర్ సెట్టింగ్స్ కానీ ఈ వర్క్స్ అన్నీ ఇంటర్నల్గా ఉంటాయి. అవన్నీ కూడా కోర్సెస్ ఆఫ్ యాక్షన్ కిందకు వస్తాయమ్మా. సో ఇవి మనకి లాజికల్ రీజనింగ్లో ఉన్న అంటే ఎగ్జామ్షన్స్, ఆర్గ్యుమెంట్స్, కన్క్లూజన్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్స్ అని ఒక 4 టాపిక్స్ ఇచ్చారు. దీని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసింది 4x1 క్వశ్చన్స్ అన్నా కానీ 4x2 క్వశ్చన్స్ అంటే టోటల్లీ 8 to 10 క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా. మినిమం 8, మ్యాక్సిమం వచ్చేసి 10 క్వశ్చన్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఎందుకు వస్తాయి అనుకుంటే మనకి ఇక్కడ మెంటల్ ఎబిలిటీలో 3 సెక్షన్స్ ఇచ్చారు. లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, బేసిక్, న్యూమరస్ అని ఇచ్చారు. ఈ 3 సెక్షన్స్కి రిలేటెడ్గా 3x10 మార్క్స్ 30 మార్క్స్గా తీసుకుంటే అప్పుడు ఈచ్ వన్ వచ్చేసి 10 వస్తాయి. లేదు ఇన్ కేస్ ఇది రీజనింగ్, అథమెటిక్ అని 2 పార్ట్స్గా ట్రీట్ చేస్తే
15 మార్క్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉండేది. ఆ సెట్టింగ్ ఎలా ఉంటుంది అనేది మనకి పేపర్ వచ్చేదాకా తెలియదు కాబట్టి మనం వచ్చేసి 10 3 10s 30 మార్క్స్ అయినా అనుకోవచ్చు, లేదా రీజనింగ్ 15 మార్క్స్, అర్థమెటిక్ 15 మార్క్స్ కింద తీసుకున్నా కూడా ఓకే. ఈ రెండిట్లో ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరగడానికి పాసిబిలిటీ ఉంటుందమ్మా. నెక్స్ట్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ అన్నారమ్మా. మెంటల్ ఎబిలిటీకి రిలేటెడ్గా ఆల్రెడీ తెలుగు వాక్యం రాసుకున్నాం అక్కడ. మానసిక సామర్థ్యం. మానసిక సామర్థ్యం అంటే మనం మ్యాథ్స్ రిలేటెడ్గా ఎక్కువగా థింక్ చేస్తాం. ఇది మ్యాథ్స్ పార్ట్ కాదు, జస్ట్ నెంబరింగ్ లెటర్సే ఇచ్చాడు మనకి. సిలబస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ నెంబర్స్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. అవి ఏమేమి టాపిక్స్ ఇచ్చారు అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకెళ్దాము. మెంటల్ ఎబిలిటీలో ఫస్ట్ వన్ వచ్చేసి నంబర్ సిరీస్, లెటర్ సిరీస్. అంటే ఇది రెండు ఒకటే టాపిక్ అమ్మ. యాక్చువల్లీ సిరీస్ అనే టాపిక్లో 2 పార్ట్స్ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్ వచ్చేసి నెంబర్స్, సెకండ్ వన్ వచ్చేసి లెటర్స్గా ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్స్ అంటే మనకి 1 to 5th క్లాస్లో, అంటే 1 నుండి 5వ తరగతి వరకు మీరు ఏం నేర్చుకున్నారో అవే నెంబర్స్ ఉంటాయి తప్పితే 10th తర్వాత కానీ డిగ్రీ కానీ పీజీలో కానీ ఉన్న మ్యాథ్స్ ఏమి ఉండదు, జస్ట్ నెంబర్స్. మనం నెక్స్ట్ క్లాస్కి వెళ్ళే ముందు అవన్నీ బేసిక్స్ కూడా డిస్కస్ చేసుకున్న తర్వాత క్లాస్లోకి వెళ్దాం, అవి అక్కడ చూద్దాం. సిరీస్ అంటే ఏం లేదమ్మా, సింపుల్గా చెప్పాలంటే తెలుగులో శ్రేణులు అంటాం. శ్రేణులు, సిరీస్ అంటే తెలుగులో శ్రేణులు. ఇంకా మనకి వాడుక భాషలో చెప్పాలంటే వరుస క్రమము, వరుసగా వచ్చే వాటిని మనం సిరీస్ కింద తీసుకుంటాం. ఆ నెంబర్స్కి రిలేటెడ్గా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, లేదా ధర్మాలు అంటాం తెలుగులో. ఆ ప్రాపర్టీస్ అన్నీ మనకి వచ్చి ఉంటే ఇక్కడ వచ్చే మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్స్, నాన్ ప్రైమ్స్. మెయిన్లీ ఈ 5, నెక్స్ట్ ఇంకో 5 వస్తాయి, అవి మనం డిస్కస్ చేద్దాం, లేటర్ వి విల్ డిస్కస్. అయితే ఈ సిరీస్కి రిలేటెడ్గా ఈ నెంబర్స్ వరకు మినిమం అవగాహన, జస్ట్ అవగాహనేనమ్మా. మరి దానిలో పిహెచ్డీలు అవసరం లేదు, జస్ట్ అవగాహన ఉంటే ఇక్కడ ఉన్న మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెటర్ సిరీస్, ఇది కూడా సిరీసే, అంటే శ్రేణి కాకపోతే అక్షరాలు. అక్షరాలు అంటే మనకి A to Z లెటర్స్ వచ్చి వాటికి నెంబరింగ్ కూడా రావాలి అంటాం. నెంబరింగ్ ఎందుకు రావాలి అంటే కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ డెవలప్ చేసుకోవడానికి. అంటే లెటర్స్ ద్వారా చేసిన ఆన్సర్ చేయొచ్చు, త్రూ నెంబర్స్ ద్వారా చేసినా కూడా ఆన్సర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెంబర్స్ వస్తే తక్కువ టైంలో యాక్యురసీ అండ్ స్పీడ్ రెండు మెయింటైన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందుకని మనకి కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో A to Zకి నెంబర్స్ ఫార్వర్డు, బ్యాక్వర్డు అన్నీ వచ్చి ఉంటే ఈజీ వస్తుంది. ఇన్ కేస్ నాకు రాలేదంటారా, దెన్ అదర్ మోడల్స్ అనేది ఉంటాయి, అవి లేటర్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి సిలబస్లో మనకి ఇచ్చిన ఆడ్ మ్యాన్ అవుట్. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే తెలుగులో మనకి భిన్న పరీక్ష. ఆడ్ మ్యాన్ అవుట్ మీన్స్ భిన్న పరీక్ష అంటారు. మనకి బుక్స్లో తీసుకుంటే ఇదే టాపిక్ని క్లాసిఫికేషన్ అని ఇస్తారమ్మా. క్లాసిఫికేషన్ అంటే మనకి టెక్స్ట్ బుక్స్లో క్లాసిఫికేషన్ ఉంటుంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి ఆడ్ మ్యాన్ అవుట్ అని ఇస్తారు. ఈ ఆడ్ మ్యాన్ అవుట్ అంటే భిన్న పరీక్ష అంటే ఏం లేదమ్మా, జస్ట్ మనకి నెంబర్స్ సిరీస్, లెటర్ సిరీస్ డిస్కషన్ అయిపోయింది కదా, వీటిల్లో ఆర్డర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఆర్డర్ బ్రేక్ అవుతుంది. ఆర్డర్ బ్రేక్ అవ్వడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 4 9 16 25 ఇచ్చారు. ఇవన్నీ కూడా స్క్వేర్ నెంబర్స్. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్ అంతవరకు ఇచ్చాం. ఈ 5 స్క్వేర్ సిరీస్లోకి వస్తుంది. ఇదే మనకి రిలేటెడ్గా భిన్న పరీక్షలో చెప్పాలంటే 1 4 9 15 25 ఇచ్చేస్తారు. ఇలా ఇచ్చేసి ఈ 5 నెంబర్స్లో ఒక సంఖ్య భిన్నమైంది ఉంది గుర్తించండి అని అడుగుతారు. అప్పుడు మనకి 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్ ఐడియా ఉంటే ఇక్కడ 15 భిన్నంగా ఉందని అర్థం అవుతుంది. అంటే మనకి ఇక్కడ బేసిక్స్ వచ్చేసి n స్క్వేర్, అంటే స్క్వేర్స్ అనే నెంబర్స్ మీద అవగాహన ఉంటే ఇక్కడ ఒకటి స్క్వేర్ ఇవ్వకుండా ఆర్డినరీ నెంబర్ ఇచ్చారనేది క్లారిటీ వస్తుంది. కాబట్టి భిన్నంగా ఉండటం అంటే ఫస్ట్ వచ్చేసి మనకి సిరీస్ అనేది క్లారిటీ ఉండాలి. సిరీస్ వస్తే ఆడ్ మ్యాన్ అవుట్ చేయడం అనేది డెడ్ ఈజీ అయిపోతుంది. కాబట్టి ముందు ఫోకస్ పెట్టాల్సింది మనం సిరీస్ మీద. నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ డీకోడింగ్ ఇచ్చారమ్మా. సిలబస్లో మాట్లాడితే కోడింగ్ డీకోడింగ్ ఇచ్చారు. ఈ కోడింగ్ డీకోడింగ్ అనేది మనకి ప్రతి ఎగ్జామ్లో కూడా డిస్కస్ చేస్తారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కోడింగ్ డీకోడింగ్లో కూడా మనకి లెటర్సే ఉంటాయి, A to Z లెటర్స్, లేదా నెంబర్స్ కూడా ఇస్తాడు.
నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ఒక 4 సబ్ టాపిక్స్ వస్తాయి. కోడింగ్ డీకోడింగ్లో 4 సబ్ టాపిక్స్ వస్తాయి. అవి ఏంటంటే, ఒకటి లెటర్ కోడింగ్. లెటర్ కోడింగ్ అంటే మీనింగ్ వచ్చేసి లెటర్ సిరీస్లో ఎలా అయితే చేస్తామో అలా ఆర్డర్లో కాకుండా ఒక వర్డ్ ఇచ్చేసి వాటికి కోడ్ ఇస్తాడు, ఆ కోడ్ మనం డీకోడ్ చేయాలి. దీన్ని లెటర్ కోడింగ్ అంటాం. సెకండ్ వన్ వచ్చేసి నంబర్ కోడింగ్. నంబర్ కోడింగ్ అంటే ఇందాక లెటర్ టు లెటర్ కోడ్ ఇచ్చారు కదా, నెక్స్ట్ వచ్చేసి లెటర్ టు నెంబర్ ఇస్తారు. లెటర్ టు నెంబర్ ఇస్తే దాన్ని నెంబర్ కోడింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి సబ్స్టిట్యూషన్ కోడింగ్. సబ్స్టిట్యూషన్ కోడింగ్ అంటే ప్రతిక్షేపణ. దీనికి సంబంధించి మనకి జీకే మీద మినిమం అవగాహన ఉంటే ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మిక్స్డ్ కోడింగ్. మిక్స్డ్ కోడింగ్ అంటే మిశ్రమ కోడింగ్. ఇది వచ్చేసి లెటర్ కోడింగ్ వచ్చి ఉంటే దీన్ని అక్కడి నుంచి మనం సాల్వ్ చేయడం ఉంటుంది. ఇక లాస్ట్ వన్ వచ్చేసి మ్యాట్రిక్స్ కోడింగ్. మాత్రికా కోడింగ్ అంటాం. మ్యాట్రిక్స్ కోడింగ్ మీన్స్ మాత్రికా కోడింగ్. ఈ మాత్రికా కోడింగ్ రిలేటెడ్గా చాలా చిన్న ట్రిక్ ఉంటుందమ్మా, అది నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఇవి కోడింగ్ డీకోడింగ్లో 5 సబ్ టాపిక్స్ వస్తాయి, బట్ వెరీ 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 ఇంపార్టెంట్. దీని నుంచి మనం ఖచ్చితంగా 1 కానీ 2 కానీ మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు రిలేషన్స్. ఇక్కడ ప్రాబ్లమ్ రిలేటింగ్ టు రిలేషన్స్ అని చిన్న వాక్యంతో వదిలేశారమ్మా. టాపిక్ నేమ్స్ పర్టికులర్గా చెప్పలేదు సిలబస్లో. టాపిక్ నేమ్ అనేది మనకి పర్టికులర్గా ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. మరి మెన్షన్ చేయనప్పుడు మన ఎక్స్పీరియన్స్తో కానీ మన ప్రీవియస్ నాలెడ్జ్తో కానీ మనం ఏం చెప్పొచ్చు అంటే, రిలేషన్స్ అంటే డైరెక్ట్లీ కనిపించేది బ్లడ్ రిలేషన్. రిలేషన్స్ అనగానే మనకి డైరెక్ట్లీ ఏం కనిపిస్తుంది, బ్లడ్ రిలేషన్ అనే టాపిక్ కంపల్సరీ నేర్చుకోవాలి. మరి అంత ఒక్కటే నేర్చుకుని వదిలేస్తే సరిపోతుందంటే మన అదృష్టం బాగోపోతే ఆ పక్క టాపిక్స్ కూడా వెళ్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే దాని ముందు ఉన్న డైరెక్షన్స్, దిశలు లేదా దిక్కులు, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్ అండ్ కంపారిజన్ టెస్ట్, అది కూడా రిలేషన్ కిందకి వస్తుంది. కంపారిజన్ టెస్ట్, సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్. ఇంకొంచెం ముందుకు వెళ్తే పజిల్స్. వీటన్నిటిని కూడా రిలేషన్స్ కింద ట్రీట్ చేయొచ్చు. మేబీ రిలేషన్స్ కింద ట్రీట్ చేయొచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే రిలేషన్స్ అనగానే బ్లడ్ రిలేషన్స్ ఒకటే నేర్చుకోకుండా దాంతో పాటుగా డైరెక్షన్స్, కంపారిజన్ టెస్ట్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, ఈ 4 టాపిక్స్ కూడా కవర్ చేయగలిగితే మనకి రేపు ఏ ప్రాబ్లమ్స్ అంటే బియాండ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా హ్యాపీగా మనకి ఇక్కడ నుంచి మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి షేప్స్ అండ్ దేర్ సబ్ సెక్షన్స్ అన్నారు. షేప్స్ అంటే మనకి అక్కడే క్లారిటీ ఇచ్చాడు. ఏం క్లారిటీ ఇచ్చారు? నాన్ వెర్బల్. వెర్బల్ కాని వాటిని నాన్ వెర్బల్ అంటాం. నాన్ వెర్బల్ అంటే ఏం లేదు, త్రూ డయాగ్రామ్స్ ద్వారా మనం ఆన్సర్ చేయాలి. వీటిలో మనకేముంటాయి అంటే జనరల్గా మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ లేదా పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్, ఎంబ్రాయిడరీ ఫిగర్స్, మిస్సింగ్ ఫిగర్స్, ఇలా అప్రాక్సిమేట్లీ షేప్స్ మీద ఒక 10 టాపిక్స్ వస్తాయి. ఈ 10 టాపిక్స్లో మనకి 10 మార్క్స్ ఏం రావు, జస్ట్ 1 or 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 టాపిక్స్లో మనకు వచ్చేసి జస్ట్ 1 or 2. ప్రతి టాపిక్ చాలా చాలా ఈజీగా ఉంటుంది, దాని గురించి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ షేప్స్తోనే ఇంకొక క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. కౌంటింగ్ ద ఫిగర్స్. కౌంటింగ్ ద ఫిగర్స్ అంటే ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం. ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అంటే 99%, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ అనేది ఎక్కువగా మనకి గ్రూప్ 1, గ్రూప్ 2లో అడుగుతున్న క్వశ్చన్స్. కాబట్టి మనకి అది కూడా యాడ్ చేయాలి. షేప్స్లో కౌంటింగ్ ద ఫిగర్స్ కూడా చూసుకోవాలి. ఈ సిలబస్ ప్రకారం అయితే ఇక్కడ ఉన్న వాటికి రిలేటెడ్గా ఇంతే నేర్చుకుంటే వాడికి 10, 20 ఈ ఒక 10 మొత్తం 30 మార్క్స్ ఈక్వల్ అవుతుంది. లేదు ఇంకొక అనాలిసిస్ ప్రకారం ఇవి రెండు కలిపి 15 మార్క్స్, ఇక్కడ 15 మార్క్స్ తీసుకున్న న్యూమరికల్ బేసిక్ న్యూమరసీలో 30 మార్క్స్ వస్తాయి. అండ్ ఎనీ హౌ నేను వచ్చేసి లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ ఈ 2 టాపిక్స్ నేను డీల్ చేస్తాను. అండ్ అదర్ సార్ వచ్చేసి బేసిక్ న్యూమరసీ వచ్చేసి వేరే సార్ డీల్ చేస్తారు. కాబట్టి మనం ఈ 2 వరకు డిస్కస్ చేసుకుందాం. వీటికి సంబంధించి స్టెప్ బై స్టెప్ అంటే ఫస్ట్ మెంటల్ ఎబిలిటీ చూద్దాం. మెంటల్ ఎబిలిటీ ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఆర్డర్ అనేది ఫామ్ అవుతుంది. లాజికల్ రీజనింగ్లో వచ్చేసి మనకి కొంచెం అంటే ముందే ఫస్ట్ క్లాస్లో ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా ముందే ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు వీటికి సంబంధించి చేయాలంటే డైలీ న్యూస్ పేపర్స్ ఖచ్చితంగా చదివి ఉండాల్సిందేనమాట. డైలీ న్యూస్ పేపర్ చదివితే వీటి మీద ఆన్సర్స్, అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్స్, కన్క్లూజన్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్స్ చేయడం అనేది డెడ్ ఈజీ అవుతుంది. కాబట్టి ఎవరైనా మనకి రిలేటెడ్గా వీటిలో 100% రావాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ సెక్షన్ వరకు న్యూస్ పేపర్ అనేది డైలీ ఫాలో చేయండి.